ఎమ్మెల్యే హనుమంతు షిండే దోచుకోవడానికి దాచుకోవడానికి తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదని జుక్కల్ బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అరుణ తార మండిపడ్డారు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండే షిండే ఎమ్మెల్యే తర్వాత వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఎలా సంపాదించారు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామంటున్న అరుణ తారతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. జుక్కల్ నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. ముఖ్యంగా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ ముఖ్యంగా నిజాం ఇటు జుక్కల్లో కూడా ప్రతిపక్ష బీజేపీ పార్టీ కూడా ప్రజలు వెళ్ళి అధికార పార్టీ చేస్తున్న అరాచకాలపై కూడా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనిపై మన జుక్కలకు సంబంధించి ఎన్నికల వేడి ఎలా ఉంది మనతో మాట్లాడడానికి కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే అరుణ తార గారు ఉన్నారు. వీరు అడిగి మరి తెలుసుకుని చెప్పండి, ఎన్నికల దగ్గరకు వస్తున్న జుక్కల్ నియోజకవర్గంలో ఎలా ఉంది, ఎలా ముందుకెళ్తున్నారు మీరు? జుక్కల్ నియోజకవర్గం చాలా వెనుకబడినటువంటి నియోజకవర్గం. ఇది నాకు చెప్పడానికి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 1999లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక 4.5 సంవత్సరాలు అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డాను. అప్పుడు ఒక 15 గ్రామాలకు అసలు రోడ్లే లేకుండే, తర్వాత తాగునీరు కూడా లేకుండే, ఇండ్లు లేకుండే, కాలేజెస్ స్కూల్స్ చాలా దీనావస్థలో ఉండే. నేను ఎంతో కష్టపడి అప్పుడు మ్యాక్సిమం అభివృద్ధి కోసం ప్రయత్నం చేసిన ఆ తర్వాత అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించకుండా పోయింది. బాధాకరం ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇట్లా వెనుకబడినటువంటి నియోజకవర్గాల్లో ఒక దృష్టి కూడా మరి సారించి ఇక్కడ ఏం జరుగుతున్నదో కూడా చూసే అంత సమయం కూడా ఆయనకు లేదు. ప్రధానంగా ఈ నియోజకవర్గం నుంచి కొన్ని లక్షల టన్నుల ఇసుక రాష్ట్రం మరి తీసుకెళ్తా ఉంది. ఇంత వెనుకబడినటువంటి నియోజకవర్గంలో నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఖనిజాలు శాండ్ కానీ మోరం కానీ కంకర కానీ మొత్తము గుట్టలు మాయం చేసి నదులలో ఉన్నటువంటి ఇసుకను మాయం చేసి వాళ్ళు తీసుకెళ్తున్నారు. మరి ఇక్కడ ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏమిస్తున్నారు? ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరిది కూడా ఆవేదన. ఎంతో కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకను తీసుకెళ్తున్నప్పుడు కనీసం ఈ నియోజకవర్గానికి అభివృద్ధి అనేది చేస్తలేరు. బంగారు తెలంగాణ అని మాట చెప్తే బంగారు తెలంగాణ అంటున్నారు. మరి అట్లాంటిది ఈ నియోజకవర్గానికి చేసింది శూన్యమే. ప్రధానంగా ఇటు నియోజకవర్గంలో కూడా చాలా విలేజ్లో మాత్రం ఇటు రోడ్లో లేని పరిస్థితి, బస్సు కూడా రాని పరిస్థితి ఉంది. వాళ్ళకి మీరు ఎమ్మెల్యే అయితే ఎలాంటి పరిస్థితి, ఎలాంటి ముందుకెళ్తున్నారు సార్? ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు మంచి చేయాలి. వారు ఉన్నవారు రాబోయే తరానికి కూడా ఏ సమస్య లేకుండా, అది రహదారే కానీ తాగునీరే కానీ ఇల్లే కానీ అవన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ నాయకులుగా వాళ్ళు సర్పంచే ఉండని, ఎంపీటీసీ ఉండని, ఎమ్మెల్యేనే ఉండని, కానీ ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ప్రజలకు చేయాల్సినటువంటి పనులు. నేను రేపు ఈ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఇవే: తాగునీరు, ఇండ్లు, రహదారులు, ప్రతి ఊరికి బస్సు, ఇవన్నీ కూడా తప్పకుండా నేను చేపిస్తానన్న నమ్మకం కూడా ప్రజలకు నా మీద ఉంది. గతంలో ఎమ్మెల్యే ఉన్న ఎవరు కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేరు. నేను వచ్చిన 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి చేశాను, అనేక రోడ్లు కూడా వేశాను. కావాలనే అది ప్రతిపక్ష నాయకులు బురదలే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది. 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏందో ఒకసారి మరి ప్రజలకే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి 3 టర్ములు మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తూ ఒక ఇల్లు కూడా సరిగ్గా లేనటువంటి హనుమంతు షిండే ఈరోజు కోట్ల రూపాయలు, హైదరాబాద్కి వెళ్తే కోట్ల రూపాయలతో ఇల్లు, అటు మహారాష్ట్రకు పోతే అక్కడ ఇండ్లు, కర్ణాటకకు పోతే అక్కడ ఇండ్లు, పొలాలు. ఒక తండ్రి కొడుకుని చదివించుకొని ఆ కొడుకుని అమెరికాకో ఎటో పంపించాలంటే నానా తంటాలు పడతారు. వాళ్ళ ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు, వాళ్ళు ఎక్కడి నుంచో అప్పులు తెచ్చుకుంటారు. మరి ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నిగానం ఆస్తులు? ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తున్నాడు అన్నిగానం ల్యాండ్స్? అటు కర్ణాటకలో ఉన్నాయి, ఇటు మహారాష్ట్రలో ఉన్నాయి. ఆయనకున్నటువంటి ఆస్తులు ఆయన ఫస్ట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు 2004లో ఆయన ఇచ్చినటువంటి అఫిడేవిట్, మరి ఈసారి ఒకవేళ ఆయనకు టికెట్ వస్తే ఆయన సబ్మిట్ చేసే అఫిడేవిట్, తర్వాత ఈ 2-3 టర్ములలో ఆయన సబ్మిట్ చేసినటువంటి అఫిడేవిట్స్ కూడా అందులన్నిట్లు కూడా మేము కూడా ఖచ్చితంగా వాటి మీద మేము సవాల్ వేస్తాము. రేపు మేము కోర్టుకు కూడా వెళ్తాము. ప్రజల కోసం పని చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఈరోజు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయనేది మేము కూడా తేల్చుకుంటామని చెప్పేసి
మేము హెచ్చరిస్తూ ఉన్నాం, మేము సవాల్ కూడా చేస్తున్నాం. రేపు ఖచ్చితంగా అది ప్రజల ముందే మేము తెలుసుకుంటాం. ప్రధానంగా ఇటు జుక్కల్ నియోజకవర్గంలో ఇటు ఇక ఇమ్నాటి అధికార పార్టీ ఎమ్మెల్యే 15 సంవత్సరాలు పాలించేటప్పటికి ఎలాంటి అభివృద్ధి జరగదని చెప్పి పూర్తిగా కోట్ల రూపాయలు కూడా ఇసుక మాఫియా కూడా కొనసాగుతుందని చెప్పి ఒక ప్రభుత్వ ఉద్యోగి అన్నటువంటి ఎమ్మెల్యే కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడికి వచ్చాయి కూడా ప్రజలకు వివరించాలని చెప్పి చెప్తున్నాడు. ముఖ్యంగా ఇటు జుక్కల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి జిల్లాలో మొత్తం 4 నియోజకవర్గాలు బీజేపీ పార్టీ కైవసం చేసుకుందని చెప్పి కూడా అరుణ్ తారా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్, జుక్కల్ నియోజకవర్గం నుండి.